వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. బీజేపీ ఎంపీ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఈ కేసుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తును అత్యంత వేగంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సిపి తెలిపారు. కుకట్పల్లి డీసీపీ రతిరాజ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. మహిళా అధికారి పర్యవేక్షణలో విచారణ జరగడం వల్ల కేసులోని సున్నితమైన అంశాలను మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు ప్రాథమిక ఆధారాల మేరకు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సిపి తెలిపారు. ఈ కేసు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఒకవేళ ఉన్నా సరే మేము వాటికి తలొగ్గం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, సిపి స్పష్టం చేశారు. విచారణలో ఎక్కడ పక్షపాతం ఉండదని, బాధితులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీస్ బాస్ హామీ ఇచ్చారు. రతిరాజ్ స్వస్థలం బీహార్. ఆమె పాట్నాలో పెరిగారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2018 బ్యాచ్ కి చెందిన అధికారిని తెలంగాణ క్యాడర్ కు కేటాయించబడింది. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కఠిన శిక్షణ పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా పనిచేశారు. అక్కడ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఏసీబీలో కూడా బాధ్యతలు నిర్వహించి అవినీతిపై ఉక్కుపదం మోపారు. 2025 సెప్టెంబర్ 29న మాదాపూర్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కుకట్పల్లి డీసీపీగా కొనసాగుతున్నారు. రాజకీయ సెన్సిటివిటీ ఉన్న కేసులను సైతం ఎవరికి తలొగ్గకుండా కేవలం చట్టం ప్రకారం విచారించే అధికారినిగా ఆమెకు పేరుంది. ఒకవైపు ఐపీఎస్ శిక్షణ, మరోవైపు లా గ్రాడ్యుయేట్ కావడంతో పోక్సో లాంటి కఠినమైన చట్టాలను అమలు చేయడంలో ఆమె ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తారని ఈ కేసును ఆమెకు అప్పగించారు.